వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ గేమ్ చేంజర్. రామ్ చరణ్ చాలా కాలం తర్వాత సోలోగా చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఎందుకో శంకర్ తో సినిమా చేస్తే ఏ స్థాయిలో హైప్ వస్తుందో ఆ రేంజ్ లో అయితే రావట్లేదు. ఈ విషయాన్ని దిల్ రాజు కూడా రిలీజ్ కి ముందే చెప్పుకొని బాధపడ్డాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తీశారు. తాను భారీగా ఖర్చు పెట్టానని ప్రతి ప్రెస్ మీట్ లో చెప్పుకున్నాడు దిల్ రాజు. పెద్ద ఎత్తున ప్రమోషన్లు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చి సపోర్ట్ చేశాడు. ఇక నేడు థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫైర్ మీద ఉండే కాలేజీ కుర్రాడు నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్గా ఎలా మారాడు, ఆ తర్వాత అతను ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. రామ్ నందన్ చదువుకున్నప్పటి నుంచే వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ ఉంటాడు. పట్టుబట్టి ఐఏఎస్ ఆఫీసర్గా మారి విశాఖపట్నంకు వస్తాడు. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సత్యమూర్తి శ్రీకాంత్ కొడుకు మంత్రి బొబ్బిలి మోపీదేవి ఎస్జే సూర్యతో రామ్ నందన్తో గొడవలు వస్తాయి. ప్రతిసారి మోపీదేవి అవినీతిని ప్రశ్నించడంతో ఇద్దరికి శత్రుత్వం ఏర్పడుతుంది. అనుకోకుండా సీఎం సత్యమూర్తి చనిపోతాడు. దాంతో తానే సీఎం కావాలని మోపీదేవి ప్లాన్ చేస్తాడు. ఇంతలోనే ఎన్నికలు కూడా వస్తాయి. ఎలాగైనా మోపీదేవిని సీఎం కాకుండా అడ్డుకోవడానికి రామ్ నందన్ పోరాడతాడు. అప్పుడే తన తండ్రి అప్పన్న గురించి అమ్మ గురించి తెలుసుకుంటాడు. వారి ఆశయాల కోసం పోరాడాలనుకుంటాడు. మరి మోపీదేవిని సీఎం కాకుండా రామ్ నందన్ ఎలా అడ్డుకున్నాడు? అతని జీవితంలోకి దీపిక అలియాస్ కియారా అద్వానీ ఎలా వచ్చింది? చివరికి ఏం జరిగింది అనేది మిగతా కథ. రామ్ చరణ్ ఇందులో 2 పాత్రల్లో కనిపించాడు. ఒకటి అప్పన్న, రెండోది రామ్ నందన్. కానీ ఇందులో రామ్ చరణ్ యాక్టింగ్ ఎందుకో అనుకున్నంత హైప్ లో లేదు. సినిమా రిలీజ్ కు ముందే రామ్ చరణ్ యాక్టింగ్ అద్భుతం అన్నట్లు హైప్ ఇచ్చారు. కానీ ఆ స్థాయిలో అనిపించట్లేదు. చాలా సీన్లలో రామ్ చరణ్ ఏదో సాదా సీదా సినిమాలో కనిపించినట్టే అనిపిస్తాడు. పైగా అతని లుక్స్ కూడా శంకర్ సినిమా రేంజ్ లో లేవు. సాధారణంగా శంకర్ సినిమాలో హీరో లుక్స్ కు బాగా మార్కులు పడతాయి. కానీ ఇందులో రామ్ చరణ్ ఆ స్థాయిలో కనిపించలేదు. చివరకు అప్పన్న పాత్రలో కూడా అలాగే ఉన్నాడు. అప్పన్న పాత్రకు తగ్గ లుక్స్ ను మెయింటైన్ చేయలేదేమో అనిపిస్తుంది. భారీ మాస్ డైలాగులు కూడా లేవు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చెప్పుకోదగ్గ మాస్ యాక్షన్ సీన్లు లేవనే అసంతృప్తి ప్రేక్షకుల్లో ఉండిపోతుంది. ఎస్జే సూర్య తన పాత్రకు తగ్గట్టు నటించాడు. శ్రీకాంత్, అంజలి, కియారా తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. గేమ్ చేంజర్ మూవీ ఒక రొటీన్ పొలిటికల్ డ్రామా. గతంలో కూడా ఇలాంటి పొలిటికల్ డ్రామాలు చాలానే వచ్చాయి. ఒక ఐఏఎస్ అధికారికి పొలిటికల్ లీడర్ కు గొడవల నేపథ్యంలో వచ్చిన సినిమాలో కోకొల్లలు కానీ ఎవరెలా చూపించారు అనే దానిపైనే మూవీ హిట్టా ఫట్టా అనేది తేలిపోతుంది. మరి శంకర్ సినిమా కాబట్టి ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలో అది లేదనిపిస్తుంది. ఏదో రొటీన్ కథను అటు తిప్పి ఇటు తిప్పి తీసినట్టే అనిపిస్తుంది. చెప్పుకోదగ్గ ట్విస్టులు లేకపోవడం పెద్ద మైనస్. ముఖ్యంగా కథలో బలమైన లైన్ లేదు. ఏ కథకు అయినా బలం మలుపు తిప్పే లైన్, కానీ ఇందులో అది కొరవడినట్లు అనిపిస్తుంది. జనాల్లోకి దూసుకెళ్తే డైలాగులు కూడా లేవు. ఒక ఐఏఎస్ అధికారిగా చేస్తే ప్రేక్షకుల్లో కూడా చాలా అంచనాలు ఉంటాయి. కానీ ఆ స్థాయిలో సీన్లు ఇందులో లేవు. అవినీతిని బయటకు తీసే ఎలివేషన్ సీన్లు కూడా లేవు. రామ్ చరణ్ డైరెక్టర్ను గుడ్డిగా నమ్మేసి చేసినట్లు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. శంకర్ తన మార్క్ ను ఈ సినిమాలో చూపించలేకపోయాడు. కథ ఆ స్థాయిలో లేనప్పుడు దాన్ని బెటర్ గా చూపిస్తేనే ప్రేక్షకులకు కూడా అంతో ఇంతో కనెక్ట్ అవుతుంది. కానీ శంకర్ మాత్రం ఆ విషయంలో వెనకబడ్డాడు. వింటేజ్ శంకర్ ఈస్ బ్యాక్ అని ప్రమోట్ చేసిన సినిమా చూసిన వాళ్ళకు మాత్రం అనిపించదు. మ్యూజిక్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే రామ్ చరణ్, ఎస్జే సూర్య నటన, కొన్ని యాక్షన్ సీన్లు. మైనస్ పాయింట్లు బలహీనమైన కథ, రొటీన్ డైలాగులు, పేవలమైన డైరెక్షన్. చివరగా గేమ్ చేంజర్ మీద ఈ స్థాయిలో హైప్ క్రియేట్ చేయకపోతే బాగుండేదేమో. ఎందుకంటే సినిమా యావరేజ్ గా ఉన్నప్పుడు హైప్ ను భారీగా క్రియేట్ చేస్తే ఎక్కువ నష్టం జరుగుతుంది. గేమ్ చేంజర్ విషయంలో కూడా అదే జరిగింది. శంకర్ మార్క్ లేకపోవడంతో గేమ్ చేంజర్ లాస్ అయింది. రేటింగ్ 2.25/5.